నిన్నగాక మొన్న ఒక సినిమా వచ్చింది. సినిమా పేరేంటిది? ఇడుపు కాగితం అనే పేరు పెట్టింది. ఇడుపు కాగితం అంటే ఏందో అర్థమైతలేదట. దాని మీద ట్రోలింగ్ చేస్తున్నారు. నేను ఒకటే మాట అడుగుతా ఉన్నా, ఇడుపు కాగితం అంటే అర్థమైతలేదని కొంతమంది ఏదైతే మాట్లాడుతున్నారో, పోయి సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన అడుగురి, అర్థమైందో చెప్తాడు. ఆయనకు బాగా తెలుసు దాని అర్థం, వాడి ఖచ్చితంగా చెప్తాడు. మా భాష మీద అవహేళన చేసినందుకే ఇలా రాష్ట్రం వచ్చింది. ఇంకొకసారి అటువంటి వెకిలి ప్రయత్నం చేయకండి. ఒకరి భాషను ఒకరం గౌరవించుకుందాం, ఒకరి సంస్కృతిని ఒకరు గౌరవించుకుందాం, అందరం కలిసి ఉందాం. కానీ ఇటువంటి ప్రయత్నాలు చేసి మళ్ళీ ఒకసారి తెలంగాణని అవమానపరుస్తాం, మా భాషని కించపరుస్తాం అంటే మాత్రం చూస్తూ ఊరుకునేది ఉండదు. మన కవితక్క అన్నారు, పవన్ కళ్యాణ్ గారిని అడగండి తెలుస్తుందని. తప్పమ్మా, తప్పు తల్లి. మీరు మాట్లాడేటప్పుడు మీరు రాజకీయం కోసం మాట్లాడండి. ఇడుపు కాగితం అంటే విడాకులు అంటే వాళ్ళు ఈజ్ ద రైట్ రాయల్ గా లా ప్రకారం, చట్టం ప్రకారం ఆయన విడాకులు ఇచ్చే పెళ్లి చేసుకున్నారు కదా. మీరు అలా మాట మిమ్మల్ని వ్యక్తిగతంగా మాట్లాడితే ఎలా ఉంటుంది? కనుక మాట అనేటప్పుడు రాజకీయంగా ఎదుర్కోండి, రాజకీయంగా మాట్లాడండి, వ్యక్తిగతంగా మాట్లాడకూడదు. ఇప్పుడు చాలా మంది లెక్కర్ కోసం మాట్లాడుతున్నారు, లెక్కర్ కింగ్స్ అంటున్నారు. మరి మీరు ఆ మాట అండం ఎందుకు, మీరు అనిపించుకోవడం ఎందుకు? కవిత గారు, నేను కవిత కంటే నాకు బాగా అభిమానం. నాకు కిషోర్ గారితో నాకు చాలా 35 సంవత్సరాల స్నేహం ఉంది, పరిచయం ఉంది, నాకు వాళ్ళతో ఫ్యామిలీతో రిలేషన్ ఉంది. కనుక అలా మనం వ్యక్తిగతంగా మాట్లాడకూడదు. నేను మాట్లాడొచ్చు, కాకపోతే ఏంటంటే నాకు పవన్ కళ్యాణ్ గారు అంతే, నాకు కవితక్క అంతే. ఎందుకంటే నాకు 2 కుటుంబాలతో నాకు రిలేషన్షిప్ ఉన్నాయి. ఇక్కడ రాజకీయంగా ఎదుర్కొందాం, ఇష్యూస్ బేస్డ్ మాట్లాడుకుందాం. ఆయన రాజకీయంగా ఇడుపు కాగితం కోసం మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిని అడగమన్నారు అంటే మరి లెక్కల కోసం మిమ్మల్ని అడుగుతారా? కాదు కదా. సరే, అందుకని రాజకీయంగా మీరు పార్టీ పెట్టారు, ఇస్ రైట్, పార్టీ కోసం మాట్లాడండి. మీరు మాట్లాడారు, ఎవరు మాట్లాడలేరు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వస్తున్నారు, దేనికి వస్తున్నారు ఆయన వివరణ ఇచ్చారు, మీరు మాట్లాడారు. ఇష్యూస్ బేస్డ్ మాట్లాడారు, ఎవరు మాట్లాడలా. కానీ మీరు మాట్లాడే మాట తప్పు. ఇడుపు కాగితం అనేది దాని వివరణ ఇవ్వాలి. మీరు పవన్ కళ్యాణ్ గారిని అడగండి, పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా చెప్తారు. పవన్ కళ్యాణ్ గారి తరపు నేనే చెప్తా. ఏమని చెప్తా? పవన్ కళ్యాణ్ గారు రైట్ రాయల్ గా లాకి గౌరవించి, చట్టాన్ని గౌరవించి, విడాకులు ఇచ్చి, గౌరవప్రదంగా విడాకులు ఇచ్చి విడిపోయారు. అదే ఇడుపు కాగితం. తప్పే ఉంది దాంట్లో. ఆయన దొంగచాటు నేను చేయలేదే, మరి దానికోసం మీరు మాట్లాడడం ఏంటి? ఇవన్నీ మేము ఇప్పుడు లెక్కల కోసం మీరు అరెస్ట్ అయ్యారు, ఢిల్లీలో ఉన్నారు, తప్పు చేశారా ఒప్పు చేశారా కింద కోర్టు మీ క్లోజ్ చేసింది, హైకోర్టులో నోటీసులు ఇచ్చారు. ఇస్ అ రన్నింగ్ కేస్. అవి అడుగుతున్నావా తల్లి? అడగట్లేదు కదా. తప్పు కదా మీరు వ్యక్తిగతంగా మాట్లాడటం. వ్యక్తిగతంగా వద్దు కదా. మీ నాన్నగారిని దూషించారు, మీకిద్దరికి మీ ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయినా వచ్చాయని అడిగారా? రాజకీయంగా మీరు మాట్లాడితే రాజకీయంగా ఆయన ఎదుర్కొంటాడు. కానీ ఈ విధంగా కరెక్ట్ కాదు కవిత గారు. మీరు మాట్లాడటం, వ్యక్తిగతంగా మాట్లాడటం అనేది ఇస్ నాట్ రైట్. ఎందుకంటే ఎదుటి వాళ్ళు ఎవరో తెలుసో తెలియక మీ మీద కూడా వ్యక్తిగతంగా మాట్లాడితే ఇబ్బంది పడతారు. కాబట్టి అలా మాట్లాడొద్దండి, అలా మాట్లాడకూడదండి. పవన్ కళ్యాణ్ గారు రైట్ రాయల్ గానే ఇడుపు కాగితం ఇచ్చారు. మీ భాషలో చెప్తున్నా, ఇడుపు కాగితం ఇచ్చి రైట్ రాయల్ యాజ్ పర్ లాను గౌరవించి, చట్టాన్ని గౌరవించి ఇడుపు కాగితం ఇచ్చారు. ఆయన చక్కగా పిల్లలతో హ్యాపీగా ఉన్నారు. రాజకీయం కూడా రైట్ రాయల్ గానే రాజకీయం చేస్తున్నారు. తెలంగాణలో కూడా త్వరలోనే తెలంగాణలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో నించుంటారు, అందరినీ నించోబెడతారు. రేపు రాబోయే ఎలక్షన్స్ లో బీజేపీతో కలుస్తారా లేకపోతే ఇంకోటితో కలుస్తారా, ఇక్కడ కూడా పోటీ చేస్తారు.